గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఈరోజు చిగురుమాడు మండల కేంద్రంలో తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేసేటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి యొక్క మండల స్థాయి మరియు గ్రామ స్థాయి, జిల్లా స్థాయి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నిన్న తెలంగాణ రైతులతో సంబరాల సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారు తన నోటికి ఏదొస్తే అది అవాకులు చవాకులు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రాష్ట్రానికి పెద్దగిరని చెప్పి మాట్లాడారు. ఇలా మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం చేసే పోరాటంలో సోనియా గాంధీ దగ్గరికి పోయి మోసరిల్లినటువంటి ఒక సందర్భం మీకు గుర్తు చేస్తుంది. ఈ యొక్క రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో సోనియా గాంధీని కీర్తిస్తూ స్తుతిస్తూ బ్రహ్మాండమైన మాటలు మాట్లాడినటువంటి ఒక సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. తెలంగాణకు ఇచ్చినటువంటి యొక్క మొట్టమొదటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ చీలిక వస్తుంది, ఆంధ్రాలో పార్టీ డ్యామేజ్ అవుతుందని తెలిసి కూడా, కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అవుతుందని తెలిసి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి సాహసించినటువంటి ఒక గొప్ప త్యాగశీలి సోనియా గాంధీ. ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, గాంధీ కుటుంబానికి నీ కుటుంబానికి ఎంత ఫరక్ ఉంది? ఇందిరాగాంధీ నుంచి మొదలు రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించింది. 1991లో సోనియా గాంధీ ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉన్నా కానీ టీవీ నరసింహరావును ప్రధానమంత్రి. అదేవిధంగా 2004లో 2009లో కూడా 2 సార్లు మళ్లీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రి చేసినటువంటి త్యాగజీవులు ఈ దేశం, ఈ యొక్క రాష్ట్రం, తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉండబోయేటువంటి ప్రజల బాగోగుల గురించి ఆలోచించింది. కానీ ప్రజల కోసం వాళ్ళు ఎప్పుడు పాకురాలే. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మేము తెచ్చినామని చెప్పి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సెంటిమెంట్ను అడ్డం పెట్టుకుని ప్రభుత్వంలోకి వచ్చి 10 ఏళ్ల పాలన చేసి నీకు, నీ కొడుకు, నీ అల్లుడికి, నీ బిడ్డకు, నీ యొక్క సడ్డకు కొడుకు కుటుంబ పాలన చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన చేసి 10 ఏళ్ల కాలంలో ఒక్క కార్యక్రమాన్ని, ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో సంపూర్ణంగా ఫుల్ఫిల్ చేసినటువంటి కాలంలో నీ నోరిప్పితే అబద్దాల పుట్ట. ముందుగా ఏమన్నావు, నాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చాలు దళితుని ముఖ్యమంత్రి చేసి కాపల కుక్కన్నావు. పోయింది ఆ మాట పోయింది. 3 ఎకరాల భూమి పోయింది. కొత్త రేషన్ కార్డు ఏమని ఇచ్చిన పాపాన పోలే. అదేవిధంగా ఈ బీసీ బంధు పోయింది, దళిత బంధు పోయింది. నోరు ఇప్పితే అప్పం గడుపుకునేటువంటి ఒక పూటకప్పు మాటలు తప్ప ఇవాళ ఏది తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వకుండా వాళ్ళ నోట్లో పట్టుకుంది. ఇవాళ ఎన్నో రకాల కుంభకోణాలు. ఇవాళ ఆందోళన పోయి తెలంగాణ నుంచి మళ్ళా దోపిడీదారులుగా మీ యొక్క కేసీఆర్ కుటుంబం వచ్చేదనేటువంటి ఒక విషయాన్ని తెలంగాణ ప్రజలు గ్రహించిండ్రు. నీకు కర్రు కాల్చి వాత పెట్టిండ్రు. అయినా మీకు సిగ్గు, మానం, మర్యాద లేకుండా పోయింది. కొరి జీవితంతో ఉన్నటువంటి మీరు 39 స్థానాల్లో ఉన్నారు. ఇప్పుడు రేపు రాబోయే కాలంలో ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతారు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త మేము చెప్తున్నాం. మీరు మాట్లాడే ముందు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మాట ప్రకారం నువ్వు 6,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులోకి నెట్టినప్పటికీ కూడా ఈ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ ఇచ్చినటువంటి యొక్క హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చేటువంటి దిశగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా 100% పనిచేస్తా ఉంది. ఇవాళ సన్నబియ్యం ఇస్తా ఉన్నారు, దాని మీద మాట్లాడవు. ఇవాళ 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిండ్రు. అదేవిధంగా ఎస్సీల కుల వర్గీకరణ చేసిండ్రు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిండ్రు. మీకు దమ్ముంటే చెప్పండి, మహిళలకు ఉచిత ప్రయాణం అవసరం లేదని చెప్పి ఒక తీర్మానం చేయండి. మీ పార్టీలో దమ్మున్నా మీకు. ఇవాళ మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలను కంటిన్యూ చేసుకుంటూ అదనంగా ఇచ్చిన హామీలన్నింటినీ ఒకటొకటి నెరవేర్చే దిశగా అప్పులలో ఉన్నప్పటికీ కూడా నెల మొట్టమొదటి తారీఖు వస్తే గతంలో మీ హాయం లోపల ఎవరికి జీతం పడేది కాదు. పెన్షన్లు కానీ, జీతాలు కానీ 15 నుంచి 20 తారీఖు పడేటువంటి ఒక సందర్భం గుర్తుపెట్టుకోండి. ఇవాళ నెల రాగానే మొట్టమొదటి వారంలోనే ఉద్యోగస్తులకు, పెన్షన్దారులకు అందరికీ కూడా జీతాలు పడుతున్నటువంటి ఒక ఘనత. అదేగాక ఇంకొక దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే నెల ఫస్ట్ రాగానే నువ్వు చేసినటువంటి యొక్క అప్పుల కుప్పకు ఇవాళ 7,000 కోట్లు మిత్తిలు కట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితులలో వెనుక ముందు
చూస్తూ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఒక బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం శాయశక్తులు పనిచేస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాటలు ఎలా అనిపించింది? మీ కల్లబొల్లి మాటలు వినడానికి ఇక్కడ ఎవడు తయారు లేడు. తెలిసిపోయింది, మీ రంగు తెలిసిపోయింది, మీ రుచి తెలిసిపోయింది, మీ యొక్క వాసన తెలిసిపోయింది. తెలంగాణ రాష్ట్రం నుంచి మిమ్మల్ని బైకట్ చేసిర్రు, మీ యొక్క కుటుంబ పాలను బైకట్ చేసిర్రు. ఇంకా ప్రజల చేత చీ అనిపిస్తోకు ఏదో కొంతమందిని తీసుకొచ్చి ఒక 150-200 కోట్లు ఖర్చు పెట్టి పెద్ద మీటింగ్ పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలకు ఇక్కడ ఎవ్వడు కూడా ఈ మాట వినే పరిస్థితి అని చెప్పి హెచ్చరిస్తున్నాం. సోనియా గాంధీ 100కి 100 ఈ యొక్క తెలంగాణ ఇచ్చినటువంటి యొక్క వీర వనిత త్యాగశీలి. ఆమె ఈ యొక్క తెలంగాణ తల్లి ఎట్లనో ఆమెను కూడా తెలంగాణ తల్లిగా వచ్చేటువంటి యొక్క ప్రజలకు నువ్వు కల్లబొల్లి మాటలు చెప్తే వినేటువంటి పరిస్థితులు సందర్భంగా మేము హెచ్చరిస్తూ రాబోయే భవిష్యత్తులో నువ్వు ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీకి రా. నీకు ఉండేటువంటి ఒక సలహా సూచనలు సీనియర్ కదా, 80,000 పుస్తకాలు చదివినోని కదా, నువ్వు 80,000 గ్రంథాలు చదివినోని కదా. ఈ యొక్క రాష్ట్రం మెరుగుపరిచేందుకు నీ యొక్క సలహాలు సూచనలు లేవు. ఒక్కనాడు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టే ముఖం లేదు నీకు. ఇవాళ నువ్వు ఎక్కడో మీటింగ్ పెట్టి ఏదో ఊకదంపుడు ముచ్చట్లు ఉపన్యాసాలు ఇస్తే ఇక్కడ చూస్తే ఎవడు ఊరుకోడు. కాంగ్రెస్ ను ఏ ఒక్క మాట పల్లెత్తి మాట్లాడినా కానీ ఖబర్దార్ బిడ్డ, జాగ్రత్త. ఊళ్ళలో కూడా నిర్ణయం నువ్వు తీసుకున్నటువంటి స్కీమ్లు ఎంతవరకు చూసినావో చెప్పి మేము ఖచ్చితంగా నిలదీస్తామని చెప్పి ఒక సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మండల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులమందరం అన్ని గ్రామాల నుండి వచ్చిన మా సోదరులకు, పెద్దలకు మరియు నాతోటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, నిన్న టీఆర్ఎస్ వాళ్ళు రజతోత్సవ సభ పేరు మీద దురంకారమైన మాటలతో మన తల్లి సోనియా గాంధీ తెలంగాణ కోసం ఇంతమంది అశువులు పారిపోతున్నారు, ఏ ఒక్క కుటుంబం కూడా అన్యాయం కావద్దు, ఏ ఒక్క ప్రాణం కూడా పోవద్దు అని ఆమె ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో నష్టం జరుగుతున్నా కూడా తెలంగాణలో కూడా ఇలాంటి ఏది ఏమైనా కూడా రాజకీయంగా ఎంత నష్టం జరిగినా ఇక్కడ తెలంగాణ ప్రాంత వాసులకు ఇబ్బంది జరగద్దు, అక్కడ ఎవరి ప్రాణ హానికి జరగద్దు అని ఆ రోజు ఆమె ఎంతో ధైర్య సాహసం కొద్ది అందరినీ